ఓం నమో వెంకటేశాయ. అధనానాముత్తమధనా ధీధనానాం చిత్తగధనా గోవింద గోవింద. అనుపథార్హణార్హిత మనుపథార్పణార్పిత గోవింద గోవింద. ఈశోసి దేవదయయా పరిపాలనే మే నీశత్వభావః తకస్య విమోహితస్య నాశో మమ ఆస్తి గతిరిత్యనుకంపయామే లేశేన చిత్తపటకే కురు లాంఛనం భో అని మహత్తమ హృదంతర నిరంతర నివాస అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశతభాగవతం సుగానం. శ్రీ గురుభ్యో నమః. నాభి చక్రవర్తి గారు పెద్ద యజ్ఞం మొదలుపెట్టారు. ఆ యజ్ఞంలో ఎక్కువ అడుగులు వేయకుండానే ప్రవర్గ్యలు అనేటువంటి భాగంలోనే పరమాత్మ సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించినటువంటి పరమాత్మతో ఋత్విక్కులు చాలా గొప్పగా మాట్లాడారు, చాలా చాలా గొప్పగా మాట్లాడారు. నువ్వు ప్రత్యక్షమైందే గొప్ప వరము, అంతకు మించిన వరాన్ని కోరుకోనక్కర్లేదు అని అన్నారు. ఎంతో గొప్ప సాధన చేసిన వాళ్ళకు కూడా నువ్వు ప్రత్యక్షం కావు, అలాంటి వాడివి నువ్వు ప్రత్యక్షం అయ్యావంటేనే చాలా గొప్ప అన్నారు. ఒకవేళ కనుక నువ్వేమన్నా వరం ఇవ్వదలుచుకుంటే మాకు ఎప్పుడూ గుర్తు వచ్చేందుకు వీలుగా, లేదా అవసరమైనప్పుడు గుర్తు వచ్చేందుకు వీలుగా నీ గుణాలు, నీ క్రియలు, నీ నామధేయాలు ఇవన్నీ మా నోళ్లలో తిరిగేటట్లుగా ఒక వరం ఇవ్వు అని వినయంగా అడిగారు. అడిగిన వాళ్ళు అడిగినట్లే ఉండి, అసలు అడగవలసింది వేరే ఉంది, దాన్ని మాత్రం అడిగి తీరవలసిందే అని పైన భాగం మొదలుపెట్టారు. కించాయం రాజర్షిరపత్యకామః ప్రజాం భవాదృశీమాశాసానః ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతం ఉపధావతి.
ప్రజాయామర్థ ప్రత్యయ ధనమివాధన ఫలీకరణం అని అన్నారు. కించ అసలు అడగవలసింది ఒకటి ఉంది. మేము ఋత్విక్కులము. ఋత్విక్కులు యజ్ఞాలు కానీ ఇలాంటి పూజలు పునస్కారాలు కానీ చేస్తే అందులో ఆ దేవత ప్రత్యక్షమైతే మా యజమానుడికి కోరిక ఉందండి, ఆ కోరికని తీర్చండి అని చెప్పాలి. అదే ముఖ్యమైన కోరిక, దాన్ని కోరతాము, తీర్చవలసింది అని అన్నారు. కించ ఏమా కోరిక? రాజర్షి అపత్యకామ అయం. రాజర్షి, రాజుల్లో ఋషి లాంటి వాడు చాలా గొప్పవాడైన నాభి చక్రవర్తి గారు. అయం ఈరోజు యజ్ఞం చేస్తున్నాడు, మాకేమో యజమానుడైన, మేము ఆయన తాలూకు ఋత్విక్కులము, సుమారుగా ఆయనకు బంటులు లాంటి వాళ్ళము. అపత్యకామ, ఈయనేమో సంతానం కావాలి అనేటువంటి కోరికతో యజ్ఞాన్ని ప్రారంభించాడు. సంతానం కావాలి అంటే ఏవేవో చేసుకోవచ్చు, చాలా విధానాలు ఉండవచ్చు. కానీ ఆ సంతానం ప్రజాం భవాదృశీం ఆశాసాన, నీలాంటి సంతానం కావాలి అనే కోరికతో యజ్ఞం చేస్తున్నాడు. సంతానం అంటే అల్లాటప్పా సంతానం అక్కర్లేదంటే ఆయనకి సాక్షాత్తు పరమాత్మ లేదా పరమాత్మ లాంటి వాడు ఎవరైనా ఉంటే పిల్లవాడు కావాలి అని ఉందిట. ఆ కోరికతో అతను యజ్ఞం చేస్తున్నాడు. ఇలాంటి కోరికే గనక ఎవరికైనా ఉంటే వాళ్ళు నిన్ను తప్ప ఇంకోళ్ళని అర్చించుకుంటే లాభం లేదు. ఈశ్వరం ఆశిషాం స్వర్గాపవర్గయోరపి, ఏ కోరిన కోరికనైనా తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడివి నువ్వే. ఆశిషాం ఈశ్వర స్వర్గాపవర్గయోరపి, మానవులు కొంచెం కష్టంగానైనా కోరగలిగినటువంటి స్వర్గాన్ని ఇవ్వగలిగింది నువ్వే. మానవులు కోరి తీరవలసినటువంటి అపవర్గాన్ని, మోక్షాన్ని ఇవ్వగలిగింది నువ్వే. దేన్నైనా ఇవ్వగలిగింది నువ్వే కాబట్టి భవంతం ఉపధావతి, నీ దగ్గరికి ఈ యజ్ఞం అనేటువంటి రూపంలో వస్తున్నాడు. నిన్ను పూజించుకోవటానికి ఈ యజ్ఞం అనే విధానాన్ని ఎంచుకున్నాడు మా యజమాని. అదేమిటి, అంత పరమేశ్వరుణ్ణే పరమాత్మనే పూజించడానికి సిద్ధమైన వాడు ఈ కోరికను కోరకటం ఏంటి? సంతానం కావాలి అనే కోరికతో ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి? పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి అంటే వాళ్ళే చెప్పేశారు, ప్రజాయాం అర్థప్రత్యయ, సంతానం కలగకపోతే పరిపూర్ణత లేదు అనే అభిప్రాయంలో ఉన్నాడు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించాం కాబట్టి, వివాహం అయింది కాబట్టి, పిల్లలు పుట్టకపోతే పురుషార్థం అనేది లేదు, పరిపూర్ణత లేదు అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఈ ఉద్దేశంలో ఉన్నవాడు మేము యజ్ఞం చేస్తాము అంటే గనక, నేను యజ్ఞం చేస్తాను అంటే చేయించాలి కాబట్టి మేము చేయిస్తున్నాము, నీకు కూడా చెప్తున్నాము. ప్రజాయాం అర్థప్రత్యయ. ఏదేమైనా ఇంత చిన్న కోరికకి నా దాకా రావాల్సిందేనా అనంటే దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ధనదమివ అధనః ఫలీకరణం. ఓ దరిద్రుడు ఉన్నాడు, డబ్బు లేనివాడు ఉన్నాడు, అస్సలు ఏమాత్రం డబ్బు లేదు, అధనః, ఒక్క రూపాయి లేదు, ఏమీ లేదు, తినటానికి తిండి లేదు, ఉండటానికి గూడు లేదు, ఏమీ లేదు, ఇబ్బంది పడుతున్నాడు. అలాంటి వాడికి ఎక్కడి నుంచి దొరికాడో ఓ మహాసంపన్నుడు దొరికాడు. ఆ సంపన్నుడు దొరికితే ఏమడగచ్చు ఈ దరిద్రుడు? కూటికి గుడ్డకి లేనివాడు ఏమడగచ్చు అంటే, నా కడుపు నింపండి అని అడగచ్చు, లేకపోతే నాకు అన్ని విధాల వ్యవస్థ చేయండి అని అడగచ్చు, ఏమైనా అడగచ్చు. కానీ ఓ తెలివి తక్కువ వాడు నాకు కాస్త తౌడు ఇప్పించండి అని అన్నాడే అనుకోండి. తౌడు ఇప్పిస్తే ఆ తౌడులో కాస్త నీళ్లు పోసుకుని ఆ వేడి నీళ్లు బాగా పైకి తేలిన తర్వాత తాగితే విటమిన్ B12 వస్తుంది అని ఎక్కడో చూసి దానికోసం మిమ్మల్ని తౌడు అడుగుతున్నామండి అని ఎవరైనా అడిగితే ఏం చేయాలి? ఏమనుకోవాలి వాడి గురించి అంటే, పాపం తెలివి తక్కువ వాడు ఏదో అడిగాళ్లే ఇచ్చేద్దామని అనుకోవాలి, లేదా తౌడు ఎందుకులే నీకు బియ్యమే ఇస్తాను అనైనా అనాలి. అంతే తప్ప నువ్వు తెలివి తక్కువ వాడివి అని తిడితే ఉపయోగం ఏమీ లేదు కదా. తెలివి తక్కువ వాడే అంతే. అలాగే ఇతను కూడా తెలివి తక్కువ వాడే. పరమాత్మను నిన్ను అర్చించుకోవాలి అంటే దానికి తగ్గ కోరిక కూడా కోరుకోవాలి. ఏదో మోక్షం కావాలి, జ్ఞానం కావాలి అనే స్థాయిలో కోరికలు ఉండాలి. అలా కాకుండా ఈ తౌడు లాంటి కోరికలను కోరుతున్నాడు అని చెప్పేశారు. కించాయం రాజర్షిరపత్యకామ
ప్రజాం భవాదృశీమాశాసాన ఈశ్వరం ఆశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతం ఉపధావతి. ప్రజాయామర్థ ప్రత్యయ ధనదమివ అధన ఫలీకరణం అని. ఇంకా కోవా ఇహతే అపరాజిత అపరాజితయా మాయయా అనవసిత పదవ్యనావృత మతి విషరయా అనావృత ప్రకృతి అనుపాసిత మహచ్చరణ అని దానికి ఒక యుక్తిని కూడా కలిపారు. ఇతన్ని తెలివి తక్కువ వాడి కింద జమ కట్టద్దు. పరమాత్మను అర్చించుకోవటానికి సిద్ధమయ్యి పరమాత్మ ప్రత్యక్షమైతే సంతానాన్ని కోరాలి అనుకునే ఇతన్ని తెలివి తక్కువ వాడు అనుకోవద్దు. ఈ ప్రపంచమంతా ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళతోనే కదా నిండి ఉంది. ప్రపంచంలో సృష్టిలో తెలివి తక్కువ వాళ్ళు తప్ప తెలివైన వాళ్ళు ఎవరున్నారు? కోవా ఇహ ఎవరు మాత్రం ఉన్నారు? తే అపరాజిత అపరాజితయా మాయయా అపరాజితయా మాయయా ఎవరు నెగ్గలేని ఎవరు ఓడించలేని నీ మాయ ఉంది కదా, ఆ మాయకు ఊడిపోయిన వాళ్ళు, ఆ మాయకు లొంగిపోయిన వాళ్లే కదా అందరూ. నీ మాయలో పడి కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక తెలివైన వాళ్ళు ఉంటారా? ఉండలేరు కదా. అందువల్ల అనవసిత పదవ్య అనావృత మతి. ఈ మాయను చూద్దాము అంటే ఈ మాయ తాలూకు దారి ఏమీ స్పష్టంగా లేదు. అనవసిత పదవి. మాయ ఎటు పోతోంది, ఏం కోరుకోవాలని మొదలు పెట్టిస్తుంది, ఎటు తీసుకుపోతుంది, దాని మొదలేంటి కొన ఏంటి ఎవరికీ అర్థం కాదు. అనవసిత పదవ్య అనావృతమతి కోవా. ఇలాంటి లక్ష్య పెట్టలేని లేదా తెలుసుకోలేని దారి కలిగినటువంటి ఈ మాయకు లొంగని వాళ్ళు, మాయతో తమ బుద్ధిని కప్పేసుకోని వాళ్ళు ఎవరు మాత్రం ఉన్నారు? అందరూ మాయకు లొంగిన వాళ్లే, అందరూ మాయ చేత కప్పబడ్డ వాళ్లే కదా. రయ అనావృత ప్రకృతి కౌవా. ఈ విషయాలు, ఈ సాంసారికమైనటువంటి విషయాలు విషం లాంటివి అని తెలిసినా, ఒకవేళ పొరపాటున తెలిసినా సరే, వాటి తాలూకు వేగానికి లొంగిపోనివాడు లేదా వాటి తాలూకు వేగాన్ని అంగీకరించని వాళ్ళు ఎవరు మాత్రం ఉన్నారు? రయ అనావృత ప్రకృతి. ఆ విషయాలు తాలూకు వేగాన్నే తమ స్వభావంగా మలుచుకోని వాళ్ళు ఎవరు మాత్రం ఉన్నారు? ఎవరూ లేరు కదా. ఎక్కడైనా కొండొకచో ఒక్కడుంటే ఉండవచ్చు. అనుపాసిత మహచ్చరణ ఒకడు ఉండవచ్చు. ఎవరు అంటే గొప్పవాళ్ల పాదాలను పట్టుకుని, గురువుల పాదాలను పట్టుకుని వాళ్ళు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని అర్థం చేసుకుని వాళ్ళ దారిలో వెళ్ళినవాడు ఎవరైనా ఉంటే ఒకళ్ళో ఇద్దరో ఉంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే అన్నట్లుగా ఒక్కడనేవాడు ఉంటే, అలాంటి వాడు ఈ లిస్టులో చేరడు అనుకుంటే అనుకోవచ్చు. కానీ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ అనుపాసిత మహచ్చరణ అనే కదా. అసలు గురు భక్తి ఎవరికి ఉంది? గురువుల వాక్యం మీద విశ్వాసం ఎవరికి ఉంది? వేదాంత వాక్యాల మీద శ్రద్ధ ఎవరికి ఉంది? కాబట్టి అందరూ ఇలాంటి వాళ్లే. ఇతను ఒక్కడే కాదు, ఈ తెలివి తక్కువ వాళ్ళ లిస్టు మొత్తం చాలా పెద్దదే. కాబట్టి ఇతన్ని మన్నించి ఇతని కోరిక తీర్చేయవలసింది అని చెప్పారు. కోవా ఇహతే అపరాజిత అపరాజితయా మాయయా అనవసిత పదవ్యనావృత మతి విషరయానావృత ప్రకృతి అనుపాసిత మహచ్చరణ అని. యదుహవావతవ పునః అదభ్రకర్త ఇహ సమాహూత తత్రార్థధియాం మందానాం నస్తద్ యద్దేవహేళనం దేవదేవ అర్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుం అవిదుషాం అని పూర్తి చేశారు. నువ్వు చాలా పెద్ద మనిషివి, ఈ సృష్టి అనేటువంటి పెద్ద పనిలో నిమగ్నమై ఉన్నవాడివి, దానికంటే పెద్ద స్థాయిలో ఉన్నవాడివి. ఇంతటి పెద్ద మనిషిని ఈ తౌడు లాంటి ఫలితం కోసం ఇక్కడికి పిలవటం అనేది తప్పు, చాలా తప్పు. నిన్ను ఇలాంటి పనులకి వాడుకోవటమే తప్పు, పిలవటం మరీ తప్పు. అయినా సరే ఆ తప్పు చేశాము, చేసినందుకు మాత్రం ఏమనుకోవద్దు. దేవ సోఢుమర్హసి యదుహవావ తవ. ఇప్పుడు మేము చేసిన తప్పు ఉందే, సామాన్యమైన తప్పు కాదు. అదభ్రకర్త,
చిన్నా చితకా పనులు చేసేవాడివి కావు, పెద్ద పెద్ద పనులు చేసేవాడివి. అలాంటి వాడివి నిన్ను ఇహ సమాహూత, ఇక్కడికి పిలిచాం కదా, నువ్వు ఇక్కడికి వచ్చేటట్లు చేశాం కదా, అందులోనూ మా కోరిక ఓ అద్భుతం, తత్ర అర్థధియాం, మా నాభి చక్రవర్తి గారికి సంతానం కలగాలి అనే కోరికతో పిలిచాము. నీకేమో తౌడు లాంటిది, ఇతనికేమో అది పురుషార్థము. ఈ బుద్ధితో నిన్ను పిలిచాం కదా, మందానాం, మా తెలివి తక్కువతనం ఏమని చెప్పుకోవాలి. అది నస్తద్యద్దేవహేళనం, దాదాపు నిన్ను హేళన చేసినట్లే, నిన్ను పరిహాసం చేసినట్లే. ఇంత పెద్ద మనిషిని ఇంత చిన్న ప్రయోజనం కోసం పిలవటం అంటే హేళన చేసినట్లు. కానీ దేవదేవ, దేవతలకే దేవుడు అయినటువంటి ఓ పరమాత్మ, అర్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుం అవిదుషాం, మేమేం తెలియని వాళ్ళము, అజ్ఞానులము కాబట్టి మేము చేసిన తప్పును సహించవలసింది. అందులోనూ సామ్యేన, అందరినీ సమదృష్టితో చూస్తావు కాబట్టి, అజ్ఞుల్ని విజ్ఞుల్ని సమానంగా చూస్తావు కాబట్టి, కాస్త ఈ సామ్య దృష్టితో మా ఈ తప్పుని సహించవలసింది అని ప్రార్థించారు. యదుహవావతవ పునః అదభ్రకర్త ఇహ సమాహూత తత్ర అర్థధియాం మందానాం నస్తద్యద్దేవహేళనం దేవదేవార్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుం అవిదుషాం అని. ఈ రకంగా వీళ్ళు మాట్లాడేసరికి ఆ పరమాత్మ ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి నిగదేన అభిష్టూయమానో భగవాన్ అనిమిషర్షభ వర్షధనాభివాదితాభివందిత చరణ సదయం ఇదమాహ అని. ఇది ఈ విధంగా నిగదేన, వాక్యాలతోనే, చాలా సంక్లిష్టమైనటువంటి వినయము, భక్తి, ప్రేమ ఇవన్నీ నిండినటువంటి వాక్యాలతోనే వీళ్ళందరూ స్తుతి చేస్తే అన్ని స్తుతుల కిందకే వచ్చేస్తున్నాయి. ఏ మాటను తీసినా సరే ఆ మాట పరమాత్మకు స్తుతిగా ఉండేటట్లే జాగ్రత్తగానే చెప్పారు వీళ్ళు. అలాంటి స్తుతులతో అభిష్టూయమాన, ఆ స్తుతులను అందుకున్నటువంటి భగవంతుడు అనిమిష ఋషభ, అనిమిషులు దేవతలు, కనురెప్పలు వాల్చని వారు కాబట్టి వాళ్ళకి అనిమిషులని పేరు. అలాంటి దేవతలకే ఋషభ శ్రేష్ఠుడైనటువంటి, దేవతలకే ఋషభ శ్రేష్ఠుడైనటువంటి ఆ పరమాత్మ వర్షధరాభివాదితాభివందిత చరణ. వర్షధర, వర్షం అంటే నాభి వర్షం లేదా అజనాభం అనే వర్షం, ఇప్పుడు మనం ఉన్నటువంటి భారత వర్షం. ఈ వర్షానికి ధర, రాజుగా ఉండేటువంటి నాభి చక్రవర్తి గారు, ఆ నాభి చక్రవర్తి గారు అభివాదిత, ఆయన నమస్కారం చేస్తే నమస్కారాలను స్వీకరించే స్థాయిలో ఉన్నవాళ్ళు ఆయన తాలూకు ఋత్విక్కులు. ఆ ఋత్విక్కుల చేత అభివందిత చరణ, నమస్కారాలను పొంది, వర్షధర అభివాదిత అభివందిత చరణ. నాభి చక్రవర్తి గారు నోరు విప్పలేదు. పెద్ద మనుషులు ఉన్నారు, ఋత్విక్కులు ఉన్నారు, వాళ్లే మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు అని నోరు మూసి కూర్చున్నాడు ఆయన. కాబట్టి ఋత్విక్కులే మాట్లాడితే ఆ ఋత్విక్కుల వందనాలను స్వీకరించి సదయం ఇదమాహ, దయతో ఇలా అన్నాడు. ఇది నిగదేనాభిష్టూయమానో భగవాన్ అనిమిష ఋషభ వర్షధరాభివాదితాభివందిత చరణ సదయమిదమాహ. ఏమన్నాడు? శ్రీ భగవానువాచ, భగవానుడు ఇలా అన్నాడు. అహోబతాహమర్షయో భవద్భిః అవితథగీర్భిః వరం అసులభమభియాచితః యదముష్యాత్మజః మయా సదృశో భూయాదితి మమాహమేవాభిరూపః కైవల్యాత్ అథాపి బ్రహ్మవాదో నమృషా భవితుమర్హతి మమైవ హి ముఖం యద్విజదేవకులం అన్నాడు. భలే ఇక్కట్లో పెట్టేశారు, నన్ను ఇరికించేశారు మీరందరూ కలిసి అని అన్నాడు. అహోబత, చాలా పెద్ద కష్టంలో పెట్టారు నన్నే మీరు. అహం ఋషయ, ఓ ఋషుల్లారా, నన్నే మీరు కష్టంలో పెట్టారు. ఏమని పెట్టారు? నేనే నోరు తెరిచి వరం అడగండి, ఆ వరం ఏదో ఇలా ఉండాలి అలా ఉండాలి అని కండిషన్స్ పెట్టుంటే వేరుగా ఉండేది. అసలు నేను నోరు తెరవకుండానే నాకు దండం పెడుతున్నట్టే పెట్టి మీరు వరం కూడా కోరేశారు. మీరు వరం కోరారు అంటే మీ నోట్లోంచి బయటకు వచ్చింది అంటే అది అసత్యం కాకూడదు. అవితథ గీర్భిః భవద్భిః, మీరు వరం అడిగినా తథాస్తు అన్నా లేదా ఇంకో రకంగా మాట్లాడినా శాపం పెట్టినా అది అబద్ధం కాకూడదు. అలాంటి వాళ్ళు మీరు. అవితథగీర్భిః భవద్భిః వరం అసులభం ఆయాచితః,
అభియాచిత. మీరేమో వరం అనే పేరుతో నాకే కష్టం కలిగించేటువంటి ఒక వరాన్ని అడిగేశారు. వరం అసులభం అభియాచిత. ఏమని అడిగారు? యదముష్య ఆత్మజ మయా సదృశో భూయాత్ అని అడిగారు. నాభిచక్రవర్తి గారు సంతానం లేక యజ్ఞం చేస్తున్నాడు. ఆయనకి నీలాంటి సంతానం కావాలి అని అడిగేశారు. ఇది ఎక్కడ కుదురుతుందయ్యా, మీకు తెలీదా? మమ అహమేవ అభిరూప కైవల్యాత్. నాకు పోలిక అనేది ఇంకెక్కడా లేదు. నాలాంటి వాడు ఈ సృష్టిలో ఎవరూ లేరు. నేను ఒక్కడనే ఉన్నాను, సింగిల్ పీస్ని. కైవల్యాత్, నేనే కేవల స్వరూపుణ్ణి. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ అనే శృతిలో చెప్పినటువంటి కైవల్య స్వరూపుడిని నేను. ఇలాంటి వాడిని నన్ను పట్టుకుని నీలాంటి పిల్లవాడు కావాలి అంటే ఎక్కడి నుంచి తెస్తాను నేను మాత్రము? బాగా ఇరకాటంలో పెట్టేశారు మీరు. అథాపి అలా ఉన్నా సరే బ్రహ్మవాదో నమృషా భవితుం అర్హతి. మీరు నోరు తెరిచి ఒక మాట మాట్లాడిన తర్వాత, బ్రాహ్మణోత్తములైనటువంటి మీరు తెరిచి అన్న తర్వాత అది అబద్ధం కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే మమైవహి ముఖం యద్విజ దేవకులం. ఈ భూలోకంలో దేవతల్లాంటి మీ నోరు నాదే నోరు. మమైవహి ముఖం, నా నోరే. మీ నోరు నా నోరే ఒకటే. లేదా మీరందరూ కలిస్తే నా నోటు కింద లెక్క. అలాంటిది మీరు నోరు తెరిచి నీలాంటి వాడు పిల్లవాడు కావాలయ్యా అంటే ఒకవైపు ఏమో అది కుదరట్లేదు, మరొక వైపు అది జరగటం తప్ప వేరే దారి లేదు అని ఇరకాటంలో పెట్టేశారు. అహోబతాహం ఋషయో భవద్భిః అవితథగీర్భిః వరం అసులభం అభియాచిత. యదముష్యాత్మజ మయా సదృశో భూయాదితి మమ అహమేవ అభిరూప కైవల్యాత్. అథాపి బ్రహ్మవాదో న మృషా భవితుమర్హతి మమైవ హి ముఖం యద్విజ దేవకులం. ఇరకాటంలో పెట్టారు. ఒకవైపేమో మీ మాట అబద్ధం కాకూడదు. ఏం చెయ్యాలి అంటే ఇంక వేరే దారి లేదు. తతః ఆగ్నేధ్రీయే అంశకలయా అవతరిష్యామి ఆత్మతుల్యం అనుపలభమానః. నాలాంటి సంతానాన్ని నేను కూడా ఇవ్వలేను, నేను ఒక్కడనే కదా. నాలాంటి సంతానం కుదరదు, ఇంకా గతి లేక నేనే అవతరించేస్తాను అని చెప్పాడు. ఆగ్నేధ్రీయే, ఆగ్నేధ్రపుత్రుడు ఈ నాభిచక్రవర్తి గారు. ఈయనకి పుత్రుడిగా అంశకలయ, నా యొక్క అంశతో, ఆ అంశ తాలూకు ఓ చిన్న ముక్కతో నేనే అవతరిస్తాను, అవతరిష్యామి. ఎందుకంటే ఆత్మతుల్యం అనుపలభమానః. నాలాంటి వాడు అంటే లేదు, నేనే ఓ చిన్న ముక్కగా రావాల్సిందే తప్ప నాలాంటి వాడు పుట్టడం అనేది జరగదు. కాబట్టి మీ మాట నిజమవ్వాలి, ఇప్పుడు నేను చేయగలిగింది కూడా చేయాలి, కాబట్టి నేనే దిగొస్తున్నాను అని చెప్పాడు. ఇలా చెప్పి ఏం చేశాడు ఆయన అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ ఇతి నిశామయంత్యా మేరుదేవ్యా పతిం అభిధాయ అంతర్దధే భగవాన్. యజ్ఞం నాభిచక్రవర్తి గారిది కదా, ఒకసారి యజమానుని పలకరిద్దామని కూడా అనుకోలేదు. అనుకోకుండానే ఈయన మాట్లాడిన మాటల్ని ఇటు మేరుదేవి నాభిచక్రవర్తి గారి భార్య, అలాగే నాభిచక్రవర్తి గారు వీళ్ళిద్దరూ వింటున్నారా లేదా అని చూసుకున్నాడు. చూస్తే ఇద్దరు వింటున్నారు. వింటుంటే వాళ్ళు ఎలాగూ మాట విన్నారు కదా అని అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయాడు. ఇది నిశామయంత్యా మేరుదేవ్యా, మేరుదేవి కూడా వింటోంది, యజమాన పత్ని. పతిం నాభిచక్రవర్తి గారు కూడా వింటున్నాడు. వింటుంటే అభిధాయ ఈ రకంగా చెప్పి అంతర్దధే భగవాన్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బర్హిషి తస్మిన్నేవ విష్ణుదత్త భగవాన్ పరమర్షిభిః ప్రసాదితః నాభేః ప్రియచికీర్షయ తదవరోధాయనే మేరుదేవ్యాన్ ధర్మాన్ దర్శయితు కామః వాతరశనానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వమంథినాం శుక్లయా తనువా అవతతారా. అంతర్ధానమైన తర్వాత మాట నిలుపుకోవాలి కదా. మాట నిలుపుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే బర్హిషి తస్మిన్నేవ, యజ్ఞంలో ఇచ్చిన మాట, యజ్ఞంలో ఇచ్చిన మాటని యజ్ఞపురుషుడు ఎలా తప్పుతాడు? అందువల్ల ఆ యజ్ఞంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం కోసం విష్ణుదత్త, ఓ పరీక్షణ్ మహారాజా, భగవాన్ ఆ భగవంతుడు పరమర్షిభిః ప్రసాదితః, నాభిచక్రవర్తి గారి ఋత్విక్కులైనటువంటి ఋషులు చక్కగా స్తుతి చేస్తే వాళ్ళు చేసిన స్తుతికి ప్రసన్నమయ్యి ఈ వరం ఇచ్చాడు కదా. పరమర్షిభిః ప్రసాదితః.
ఏం వరం ఇచ్చాడు? నాభే ప్రియ చికీర్షయ, ఈ నాభి చక్రవర్తి గారికి తానే పిల్లవాడిగా అవతరిస్తాను అని వరం ఇచ్చాడు కదా. ఆ వరాన్ని నిజం చేయటానికి తదవరోధాయనే, ఈ నాభి చక్రవర్తి గారి అంతఃపురంలోనే మేరుదేవికి పిల్లవాడిగా అవతరించాడు. అయితే ఈయన పరమాత్మ కదా, ఈయన ఎప్పుడూ ఒక్కరి ప్రయోజనం కోసం దిగిరావటం అనేది పెట్టుకోడు, ఒక్కళ్ళ కోసమే పనిచేయటం అనేది పెట్టుకోడు. ఒకళ్ళ కోసం దిగితే 10 మందికి ఉపకారం చేసేటట్లే ఉంటాడు. అందువల్ల ఎలాగూ ధర్మాన్ దర్శయితు కామః, ధర్మాలను గొప్పవాళ్లకు ప్రదర్శన చేయాలి అనే అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. ఆ గొప్పవాళ్ళు వాతరశనానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వమంథినాం అనే గొప్పవాళ్ళు. వాతరశనాహ అని చాలా గొప్ప మహర్షులు, వేదాల్లోనే చాలా గొప్పగా చెప్పినటువంటి మహర్షులు. వాళ్ళకి కనీసం కట్టుకోవటానికి బట్ట మీద కూడా ఆసక్తి లేదు. ఎప్పుడు గాలినే బట్టగా భావించి ఆ ప్రాణోపాసనతో వాళ్ళు నిరంతరం నగ్నంగా సంచరిస్తూ ఉంటారు. అలాంటి మహానుభావులు వాతరశనాహ అని కొంతమంది మహర్షులు. వాళ్ళు శ్రమణాహ, ఎప్పుడూ తపస్సులోనే నిమగ్నమై ఉంటారు. ఋషీణాం, ఎప్పుడూ తత్వజ్ఞానం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి మహానుభావులు. ఊర్ధ్వమంథిన అంటే నైష్ఠిక బ్రహ్మచారులు, పుట్టిన దగ్గర నుంచి బ్రహ్మచర్యంలోనే ఉండిపోయినటువంటి మహానుభావులు. వాళ్ళకేవో ధర్మాల మీద సందేహాలు ఉన్నాయి అని పరమాత్మ ఎప్పుడో కనిపెట్టాడు. వాళ్ళకి ధర్మాలు ఎలాగో చెప్పాలని అనుకున్నాడు. ఆ చెప్పే పని కూడా ఈ అవతారంలో కానిచ్చేద్దాము అని అనుకుని శుక్లయా తనువా అవతతార, చాలా పరిశుద్ధమైనటువంటి దేహంతో నాభి చక్రవర్తికి మేరుదేవికి పుత్రుడుగా అవతరించాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇది ఒక అవతారం. ఈ అవతారం గురించినటువంటి ప్రస్తావన చేసి 20 గద్యాలున్నటువంటి ఈ 3వ అధ్యాయాన్ని మహర్షి గారు ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. పూర్తి చేసి పైన ఈ రిషభ చరితం అనేటువంటి అంశాన్ని 3 అధ్యాయాలలో చెప్పటానికి పై అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. నాభి చక్రవర్తి గారికి మేరుదేవి గారికి పిల్లవాడిగా పుట్టినటువంటి ఈ పరమాత్మకు ఋషభ అని పేరు పెట్టారు. అందువల్ల ఋషభావతారాన్ తాలూకు విశేషాలను చెప్పేటువంటి అధ్యాయాలు 3టిని ప్రారంభిస్తున్నారు. అందులో 4వ అధ్యాయంలో ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ అథః తముత్పత్యైవ అభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్య ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః అనుదినం ఏధమానానుభావం ప్రకృతయః ప్రజాః బ్రాహ్మణాః దేవతాశ్చ అవనితల సమవనాయ అతితరాం జగురుధుః అని. పిల్లవాడు పుట్టాడు. పుట్టిన పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానంగా ఉన్నాడు, పెరిగిపోతున్నాడు. ఆ పెరుగుతున్నటువంటి పిల్లవాడు తం ఉత్పత్త్యైవ అభివ్యజ్యమానం, పుట్టినప్పుడే సాముద్రిక శాస్త్రం తెలిసిన వాళ్ళు, సాముద్రిక లక్షణాలు అవి తెలిసిన వాళ్ళు చూస్తే అరికాల్లో వజ్రాంకుశాది చిహ్నాలు, అరిచేతిలో శంఖచక్రాది చిహ్నాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈయన భగవంతుడి యొక్క అవతారం అని చెప్పేశారు. అభివ్యజ్యమాన భగవల్లక్షణం, ఇది పుట్టుకలోనే తేలిపోయింది భగవంతుడి యొక్క అవతారం అని చూసేవాళ్ళకు కూడాను. దీనితో పాటు పెరుగుతూ ఉన్నాడు కదా, దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు కదా. ఆ ప్రవర్ధమానం అయ్యేటువంటి దశలో కూడా సామ్య ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభిః, ఈ పిల్లవాడు రోజు రోజుకి ఎంత పెరుగుతుంటే అంతగా తన యొక్క సామ్యాన్ని, సమదృష్టిని ప్రదర్శిస్తున్నాడు. అందరి మీద సమంగా ఉండటం అనేటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీనికి తోడు ఉపశమం, ఎప్పుడు కదలకుండా ఉండటము, ఎక్కువ ఇంద్రియాలకు పనిని కల్పించకుండా ఉండటము, ఇలాంటి పనులలో ఉన్నాడు. వైరాగ్యం, ఎక్కడ లేని వైరాగ్యాన్ని చూపిస్తున్నాడు. మరెక్కడా ఇలాంటి వైరాగ్యం చూడలేము. అందులోనూ రాజకులంలో పుట్టిన వాడికి వైరాగ్యం అనేది కనిపించదు. అలాంటి దీంట్లో ఉన్నాడు. కానీ ఇంత వైరాగ్యంతో ఉన్నాడు కానీ పుట్టిన దగ్గర నుంచి తండ్రి గారి సంపద వెలకట్టలేనంతగా పెరిగిపోతోంది. ఐశ్వర్యం బాగా పెరుగుతోంది.
బిడ్డొచ్చిన వేళక బాగా కలిసి వచ్చింది. మహావిభూతిభి, ఎక్కడ లేని గొప్పదనాలు, ఎక్కడ లేని మాహాత్మ్యాలు ఇతనిలో కనిపిస్తూ ఉన్నాయి. అలాంటి విభూతిభి సామ్య ఉపశమ వైరాగ్య ఐశ్వర్య మహావిభూతిభి అనుదినం ఏధమాన అనుభావం. రోజు రోజుకి ఈయన పెరుగుతున్నాడేమాని ఈయనతో పాటుగా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అనుదినం ఏధమాన అనుభావం, ఈయన ప్రభావం చాలా గట్టిగా పెరిగిపోతుంది. ఆ ప్రభావాన్ని ప్రకృతయ, రాజుగారి మంత్రులు, ఆయన యొక్క సలహాదారులు, అడ్వైజర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గమనిస్తూ వచ్చారు. వాళ్ళేం కర్మ, ప్రజాహ, రాజ్యంలోని ప్రజలు కూడా గమనిస్తూ వచ్చారు. బ్రాహ్మణాహ, రాజుగారికి ఇలాంటి మంచి విషయాల్లో సలహాలు ఇచ్చేటువంటి బ్రాహ్మణులు, విద్యావంతులు వాళ్ళు గమనిస్తూ వచ్చారు. దేవతాశ్చ, పైనుంచి స్వర్గలోకం నుంచి దేవతలు కూడా గమనించుకుంటూ వస్తున్నారు. పరమాత్మ స్వీకరించేటువంటి అవతారాలను, ఆ అవతారాల్లో ఆయన చేసేటువంటి క్రియలను గమనించటమే పనిగా పెట్టుకున్న దేవతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గమనిస్తూ వస్తున్నారు. వీళ్ళందరూ కూడా అందరూ కలవలేదు, కానీ ఎవరికి వాళ్ళు అవనితల సమవనాయ అతితరాం జగృధు. ఈయన తొందరగా పెద్దవాడైపోవాలి, పెద్దవాడైపోయి తొందరగా రాజ్యభారాన్ని స్వీకరించాలి అని అనుకోవటం మొదలుపెట్టారు. పరమాత్మే దిగి వచ్చి వైరాగ్యంతో, ఉపశమంతో, చాలా గొప్ప మాహాత్మ్యాలతో రాజ్యపాలన చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటి కోరిక వీళ్ళందరికీ కలిగింది. అందువల్ల వీళ్ళందరూ ఈయన రాజ్యపాలనకి ఒప్పుకుంటే బాగుండు, ఈయనకి రాజ్యాధికారం వస్తే బాగుండు అని ఎవరికి వారు అనుకోసాగారు. అథ తముత్పత్తిగైవాభివ్యజ్యమాన భగవల్లక్షణం సామ్యోపశమ వైరాగ్యైశ్వర్య మహావిభూతిభి అనుదినం యధమానానుభావం ప్రకృతయ ప్రజా బ్రాహ్మణా దేవతాశ్చ అవనితల సమవనాయ అతితరాం జగృధు. అయితే మీరు ఆయన పేరే చెప్పకుండా ఆయన రాజు కావాలి అంటారేంటి అంటే, పేరు చెప్తాము అని. తస్యహవా ఇత్థం వర్ష్మణా వరీయస బృహచ్చలోకేన చ ఓజసా బలేన శ్రియా యశస వీర్య శౌర్యాభ్యాంచ పిత రిషభ ఇది ఇదం నామ చకార. పిల్లవాడి గొప్పదనాన్ని చూసి తండ్రి ముందే కనిపెట్టేశాడు. కనిపెట్టి ఇతనికి ఆ పేరు ఈ పేరు సరిపోదు, శ్రేష్ఠ అనే అర్థం వచ్చే పేరు రావాలి అని అనుకుని శ్రేష్ఠుడు అనే అర్థంలో ఉండే రిషభ అనే నామాన్ని నామధేయంగా పెట్టాడు. ఎందుకంటే తస్యహవా ఇత్థం వర్ష్మణ, ఇతను పుట్టిన దగ్గర నుంచి ఇతని దేహం మిగతా దేహాల కంటే విలక్షణంగా ఉంది, విలక్షణమైనటువంటి లక్షణాలతో ఉంది. వరీయస, ఇతని యొక్క శ్రేష్ఠత్వం చాలా గొప్పగా ఉంది. బృహచ్చలోకేన, ఆయన యొక్క దేహం కానీ ఆయన యొక్క నడవడిక కానీ అందరూ పొగిడేటువంటి విధానంలో ఉంది, అందరూ పొగిడేటట్లుగా ఉంది. ఓజస, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పరాక్రమం చూపరులను ఆకట్టుకునేటట్లుగా ఉంది. బలేన, శారీరకమైనటువంటి బలం చాలా చాలా గొప్పగా ఉంది. శ్రియ, ఆయన మొహంలో కాంతి చూస్తేనే గొప్పగా ఉంది. యశస, ఆయన కీర్తి పుట్టిన దగ్గర నుంచి నలుదిశలకి పాకుతూనే ఉంది. వీర్య శౌర్యాభ్యాం, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ చూసి ఈయనకి రిషభ అనే పేరు తప్ప మరొక పేరు సరిపోదు అని పిత, తండ్రి గారైనటువంటి నాభి చక్రవర్తి గారు రిషభ ఇది ఇదం నామ చకార, రిషభ అనే పేరు పెట్టాడు. తస్యహవా ఇత్థం వర్ష్మణా వరీయసా బృహచ్ఛ్లోకేన చౌజసా బలేన శ్రియా యశసా వీర్య శౌర్యాభ్యాంచ పిత రిషభ ఇది ఇదం నామ చకార. తస్య హి ఇంద్రస్పర్ధమానః భగవాన్ వర్షే నవవర్ష తదవధార్య భగవాన్ ఋషభదేవః యోగేశ్వరః ప్రహస్య ఆత్మయోగమాయయా స్వవర్షం అజనాభం నామ అభ్యవర్షత్. ఈయన యొక్క కీర్తిని, ఈయన యొక్క శౌర్య ప్రతాపాలు, ఉత్సాహము, ఈయన యొక్క తేజస్సు వీటన్నిటినీ చూసి ఇంద్రుడికే ఒకప్పుడు అసూయ పుట్టిందిట. ఇంద్రుడంతటి వాడికే అసూయ పుట్టింది. పుట్టి తస్య హి ఇంద్ర స్పర్ధమానః,
నా రాజ్యం గొప్పదా, ఈయన రాజ్యం గొప్పదా, నా రాజ్యం గొప్పదా, ఈ ఋషభదేవుడు ఉండేటువంటి రాజ్యం గొప్పదా అనే పోటీ వచ్చి, ఆ పోటీలో ఒక సంవత్సరం గనక నేను వర్షాన్ని కురిపించకపోతే, ఇతనికి పంటలు పండకపోతే ఇతని రాజ్యం తక్కువైపోతుంది కదా అనేటువంటి ఆశతో భగవాన్ వర్షే నవవర్ష, ఒక సంవత్సరంలో అసలు వర్షం అనే దాన్నే రానివ్వకుండా చేసేసాడు. ఈ ఋషభదేవుడు అది చూశాడు. తదవధార్య భగవాన్ ఋషభదేవ యోగేశ్వర, ఈయన సహజమైనటువంటి యోగేశ్వరుడు, సాధన చేస్తే వచ్చే సిద్ధి కాదింది. అందువల్ల ప్రహస్య, ఒకసారి తనలో తానే నవ్వుకున్నాడు. నవ్వుకుని ఆత్మయోగమాయయ, తన యొక్క యోగ ప్రభావంతోనే స్వవర్షం అజనాభం నామ అభ్యవర్షత్, తానుండేటువంటి ప్రాంతము, తన ఏలుబడిలో ఉండేటువంటి ప్రాంతము అజనాభం అనే పేరుతో ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని తానే వర్షం కురిపించి తడిపేసేశాడు. మొత్తం ఈ భారతవర్షం మొత్తానికి వర్షాన్ని కురిపించేశాడు. ఇంద్రుడు పోటీ పెట్టుకున్నా సరే ఆ పోటీని నిలవనివ్వలేదు. తస్య హి ఇంద్ర స్పర్ధమానః భగవాన్ వర్షే నవవర్ష తదవధార్య భగవాన్ ఋషభదేవో యోగేశ్వరః ప్రహస్య ఆత్మయోగమాయయా స్వవర్షం అజనాభం నామ అభ్యవర్షత్. నాభిస్తు యథాభిలషితం సుప్రజస్త్వం అవరుధ్య అతి ప్రమోదభర విహ్వలయ గద్గదాక్షరయా గిరా స్వైరం గృహీత నరలోక సధర్మం భగవంతం పురాణపురుషం మాయావిలసితమతి వత్స తాతేతి సానురాగం ఉపలాలయన్ పరాం నిర్వృతిముపగతః. ఈ ఋషభదేవుడు పుట్టినవాడు తన గొప్పదనాల్ని మాహాత్మ్యాల్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆయన తండ్రి గారు నాభి చక్రవర్తి గారు మాత్రం ఆ ఋషభదేవుడి మాయలో, పరమాత్మ మాయలో పడిపోయాడు, మర్చిపోయాడు. నేనే యజ్ఞం చేశాను, ఆ యజ్ఞంలో పరమాత్మ సాక్షాత్కరించి నీకు పుత్రుడిగా అవతరిస్తాను అని మాట ఇచ్చాడు అనే మాట మర్చిపోయి నాభిస్తూ, ఈ నాభి చక్రవర్తి గారు యథాభిలషితం, నేను కోరినట్లుగా సుప్రజస్త్వం అవరుధ్య, నేను కోరుకున్నట్లుగా నాకు మంచి సంతానం కలిగిన సంతానం గొప్ప లక్షణాలతో ఉంది, ఈయన పుట్టిన దగ్గర నుంచి కలిసి వస్తోంది అని అనుకుని సంతృప్తి పడిపోయాడు. సంతృప్తి పడటం అంటే అతి ప్రమోదభర విహ్వల, చాలా సంతోషంతో, కోరిక తీరిన ఆనందము, పుట్టిన సంతానం గొప్పగా ఉన్న ఆనందము, వీటితో విహ్వల, కొంచెం మనిషి కదిలి కూడా పోయాడు. ప్రమోదభర విహ్వల గద్గదాక్షరయా గిర, ఆ పిల్లవాడిని ఎప్పుడు చూసినా సరే డగ్గుత్తికతో గద్గదాక్షరాలతోనే మాట్లాడేవాడు. స్వైరం గృహీత నరలోక సధర్మం భగవంతం పురాణ పురుషం మాయావిలసితమతి, పిల్లవాడిని ఎప్పుడు చూసినా సరే ప్రేమగా మాట్లాడేవాడు, కానీ ఈయన పరమాత్మ అని మాత్రం సరిగ్గా గుర్తించలేకపోయేవాడు. ఎందుకంటే ఆ పరమాత్మ స్వైరం గృహీత నరలోక సధర్మ, ఆయన తనంతట తానుగా నేనే మానవుడిగా అవతరిస్తాను అని మాట ఇచ్చి ఆ మాటను నిజం చేయటం కోసం మానవుడిలాగా కనిపిస్తున్నాడంతేను. నరలోక సధర్మం, అలాంటి మానవుడిలాగా కనిపించేటువంటి ఆ పురాణ పురుషుణ్ణి, ఆ పరమాత్మని పరమాత్మ అని ఇతను గుర్తించలేకపోయాడు. మాయా విలసితమతి, ఆ పరమాత్మ తాలూకు మాయలో ఇతను కూడా కూరుకుపోయి ఇతను నా బిడ్డ అనేటువంటి అభిప్రాయంతోనే వ్యవహరించాడు. కాకపోతే ప్రేమగా ఉన్నాడు. వత్స తాత ఇది సానురాగం ఉపలాలయన్, చాలా ముద్దుగా చూశాడు. వత్స ఓ పిల్లవాడా, తాత నాయన, తండ్రి అని పిలుస్తూ వెళ్ళాడు. ఒక్క మాట కూడా పరమాత్మ భగవంతుడా అని మాత్రం అనలేదు. భగవంతుడివి నువ్వే నాకు పుట్టావు అని అనలేదు. పుట్టినవాడివి పిల్లవాడివి, ఓ పిల్లవాడానో లేదా తండ్రి అనో నాయనానో ముద్దుగా చూస్తూ వచ్చాడు. ఉపలాలయన్ పరాం నిర్వృతిం ఉపగతః, చాలా సంతోషాన్నైతే పొందాడు. ఎందుకంటే ఇంతవరకు బాధించినటువంటి ఈ సంతానలేమి అనేది ఇప్పుడు పోయింది కాబట్టి సంతోషాన్ని అనుభవించాడు. అలాగే పుట్టిన పిల్లవాడు గొప్ప లక్షణాలతో ఉన్నాడని కూడా సంతోషాన్ని అనుభవించాడు. అయితే విదితానురాగ పౌర ప్రకృతి జనపద రాజా నాభి ఆత్మజం సమయ సేతు రక్షాయాం అభిషిచ్య బ్రాహ్మణేషు ఉపనిధాయ
సహ మేరుదేవ్యా విశాలాయాం ప్రసన్న నిపుణేన తపసా సమాధియోగేన నరనారాయణాఖ్యం భగవంతం వాసుదేవం ఉపాసీన కాలేన తన్మహిమానమవాప. పిల్లవాడు రోజు రోజుకి పెద్దవాడు అయ్యేసరికి, పెద్దవాడు అయిపోయిన తర్వాత, పిల్లవాడు ఒక వయసుకు వచ్చేసిన తర్వాత ఈ పిల్లవాడే కావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు అని ఈయనకి తెలిసింది, తండ్రి గారికి తెలిసింది. అందులోనూ విదితానురాగ పౌర ప్రకృతి జనపద రాజా నాభి. వీళ్ళందరికీ తన పిల్లవాడు ఋషభదేవుడు ఇతని మీదే అనురాగం ఉంది. రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి, రాజ్యంలో ఉండేటువంటి మంత్రులు, వీళ్ళందరికీ కూడా ఋషభదేవుడే రాజు కావాలి అనే కోరిక ఉంది అని తండ్రి గారికి తెలిసిపోయింది. తెలిసిపోతే సహజంగా కాస్తంత అసూయపడాలి, అధికారానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి. అంతటా అసూయపడలేదు. ఎందుకంటే అతను జనపద, ప్రజలు ఏం మాట మాట్లాడతారో ఆ మాటలను ప్రమాణంగా తీసుకునేటువంటి మహారాజు. జనపద, జనాల తాలూకు పదాలు, జనాల తాలూకు మాటలే నాకు ప్రమాణం, నాకు శిరోధార్యం అని అనుకునేటువంటి వాడు ఆయన. అందువల్ల రాజా నాభి, ఆ నాభి మహారాజు గారు ఈ విషయం తెలిసిన వెంటనే పిల్లవాడికి రాజ్యాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసాడు. ఆత్మజం సమయసేతు రక్షాయాం అభిషిచ్య. రాజ్యాధికారం అంటే ఈ రాజ్యాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఏలుకో అని చెప్పి రాజ్యాధికారం ఇవ్వలేదు. సమయసేతు రక్షాయాం అభిషిచ్య. ఈ భూమండలం మీద పుట్టిన వాడికి, లేదా ఈ అజనాభం అనేటువంటి వర్షంలో ఉన్నవాడికి, ప్రతివాడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను ఈ రాజ్యంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి పాటించాలి. సమయాలు అని పిలుస్తారు ఆ ధర్మాలని. ఆ ధర్మాలు అందరికీ సేతువుల్లాగా ఉంటాయి. ఆ ధర్మాన్ని దాటి ఎవరూ వెళ్ళకూడదు. ఈ ధర్మాన్ని ఎవరూ దాటి వెళ్లకుండా కాపాడవలసినటువంటి బాధ్యత నీది అని చెప్పి అభిషేకం చేశాడు. సమయ సేతు రక్షాయాం అభిషిచ్య. అభిషిచ్య బ్రాహ్మణేషు ఉపనిధాయ. ఈ విషయంలో నీకేమైనా సందేహం వస్తే, ఈ విషయంలో ఎవరైనా తప్పు చేశారని కానీ, లేదా సరిగ్గా నడుచుకోలేదని కానీ ఏమైనా సందేహం వస్తే వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి అనే విషయం తొందరపడి ఒక్కడివే నిర్ణయం తీసుకోవద్దు. విద్యావంతులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు సలహాలు ఇస్తారు. ఈ సలహా ప్రకారం నడుచుకో అని కొంతమందిని ఏర్పాటు చేసి, ఏ విషయంలోనూ తొందరపడద్దు, నీది రాజ్యాధికారం కాదు, ధర్మరక్షణ తాలూకు బాధ్యత అని చెప్పి సమయ సేతు రక్షాయాం అభిషిచ్య బ్రాహ్మణేషు ఉపనిధాయ. ఈయనకి రాజ్యాధికారం లేదా ఈ పాలనాధికారం ఇవన్నీ ఇచ్చేసి సహ మేరుదేవ్యా విశాలాం గతః. భార్య మేరుదేవి ఉంది కదా, ఆ మేరుదేవితో కలిసి విశాల అనేటువంటి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అభిషేకం చేశాడో లేదో, పిల్లవాడికి బాధ్యతలు ఇచ్చాడో లేదో, క్షణం కూడా అక్కడ లేడు. వెంటనే బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రసన్న నిపుణేన తపస, ప్రసన్నము నిపుణముగా ఉండేటువంటి తపస్సు చేసుకున్నాడు. ప్రసన్నం ఇతరులకు ఉద్వేగం కలిగించకుండా ఉండేటువంటి తపస్సు, నిపుణం తీవ్రంగా ఉండేటువంటి తపస్సు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, అదే సమయంలో తపస్సులో పదును తగ్గకూడదు. అలాంటి ప్రసన్న నిపుణేన తపస ఆ తపస్సు చేశాడు. తపస్సు చేసేసరికి తొందరలోనే సమాధి స్థితి అనేది అందింది. ఆ సమాధి యోగేన నరనారాయణాఖ్యం భగవంతం వాసుదేవం ఉపాసీన. ఆ బదరికాశ్రమంలో, బదరీ క్షేత్రంలో, విశాల అని పిలువబడేటువంటి బదరీ క్షేత్రంలో నరుడు నారాయణుడు అనేటువంటి రెండు పేర్లతో భగవంతుడు అక్కడే ఉన్నాడు అని తెలిసిందే కదా. ఆ రెండు పేర్లతో, రెండు రూపాలలో ఉండేటువంటి ఆ పరమాత్మను, వాసుదేవుణ్ణి ఉపాసీన, ఉపాసన చేసుకుంటూ కాలం గడిపేశాడు. కాలేన ఆ ఉపాసనకు పరిపాక కాలం వచ్చేసరికి తన్మహిమానం అవాప, ఆయనలో కలిసిపోయాడు, జీవన్ముక్తుడైపోయాడు. విదితానురాగం ఆపౌర ప్రకృతి జనపద రాజా నాభిరాత్మజం సమయసేతు రక్షాయాం అభిషిచ్య బ్రాహ్మణేషు ఉపనిధాయ సహ మేరుదేవ్యా విశాలాయాం
ప్రసన్న నిపుణేన తపసా సమాధియోగేన నరనారాయణాఖ్యం భగవంతం వాసుదేవముపాసీన కాలేన తన్మహిమానమవాప. యస్య పాండవేయ శ్లోకా ఉదాహరంతి. నాభిచక్రవర్తి గారి గురించి 2 శ్లోకాలున్నాయి, ఎవరో పెద్దలు చెప్తారు, వాటిని కూడా చెప్తాను విను అని శ్రీశుకుల వారు పరీక్షిత్తో అంటున్నారు. కోను తత్కర్మ రాజర్షే నాభేరన్వాచరేత్ పుమాన్ అపత్యతామగాద్యస్య హరిశుద్ధేన కర్మణ అనేది ఒక శ్లోకం. కోను తత్కర్మ రాజర్షే నాభేరన్వాచరేత్ పుమాన్. ఆ నాభి చక్రవర్తి గారి లాంటి కర్మకర్త లేదా నాభి చక్రవర్తి గారిలాగా పని చేసేవాడు అనేవాడు ఈ సృష్టిలో ఎవడైనా ఉన్నాడా? కోను తత్కర్మ రాజర్షే నాభేరన్వాచరేత్ పుమాన్. ఆయనలాగా చేసేవాడు ఉన్నాడా అని కూడా కాదు, ఆయన చేసిన దాన్ని కనీసం అనుకరించి చేసి చూపించేవాడైనా ఈ సృష్టిలో ఉన్నాడా? అన్వాచరేత్, ఆయన చేశాడు కదా, చేసింది చూసి ఏం చేశాడో తెలుసుకునైనా ఎవరైనా ఆయనలా చేయగలరా? ఎవరూ చేయలేరు. ఎందుకంటే అపత్యతామగాద్యస్య హరిశుద్ధేన కర్మణ. ఆయన పరిశుద్ధమైనటువంటి కర్మ చేశాడు. పరిశుద్ధమైనటువంటి కర్మ, ఏ లోపము ఏ చిన్నపాటి తప్పు పొరపాటు లేనటువంటి సత్కర్మాచరణ చేశాడు. శుద్ధేన కర్మణ, ఆయన అంతటి పరిశుద్ధమైనటువంటి కర్మ చేశాడు కాబట్టే ఆ పరమాత్మ ఆయన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించటం కాదు, అపత్యతామగాద్యస్య హరి, తనను తాను ఆయనకి పుత్రుడిగా కలిగించుకున్నాడు, తనను తాను ఆయనకి పుత్రుడిగా వరం ఇచ్చేసుకున్నాడు. నిజానికి ఆయనేమీ అడిగింది కాదు, నాకు సంతానం కావాలి వరకే ఆయన మనసులో ఉన్న కోరిక. ఈయనకి నీలాంటి సంతానం కావాలి అని ఋత్విక్కుల మాట. చివరికి పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి ఏం తేలింది? నేనే సంతానంగా పుడతాను అని తేలింది. ఆయన ఎంత పరిశుద్ధ హృదయంతో సత్కర్మాచరణ చేస్తే పరమాత్మ సంతోషిస్తే ఇంతటి వరం పరమాత్మ ఇస్తాడు అని ఎవరికి వారు చూసుకోవాలి. అలా చూసుకుంటే ఆయనలాగా సత్కర్మాచరణ చేయగలిగిన వాళ్ళు లేరు అని తేలుతుంది. కోను తత్కర్మ రాజర్షే నాభేరన్వాచరేత్ పుమాన్ అపత్యతామగాద్యస్య హరిశుద్ధేన కర్మణ. బ్రహ్మణ్యోన్యః కుతో నాభే విప్రా మంగళపూజితాః యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజస. ఆయన గొప్పదనం ఇంకోటి ఉంది చూసుకోండి. ఆయన కంటే బ్రహ్మణ్యుడు, ఆయన కంటే బ్రహ్మజ్ఞాని మరొకడు ఉండటానికి వీల్లేదు. ఆయన కంటే పూజ్యుడు ఇంకొకడు ఉండటానికి వీలే లేదు. బ్రహ్మణ్యోన్యః కుతో నాభేహే. ఎందుకంటే ఆయనతో సంబంధం పెట్టుకున్నందుకు, ఆయనకి ఋత్విక్కులుగా వెళ్ళినందుకు విప్రాహ, ఆయన యజ్ఞంలోని ఋత్విక్కులకు కూడా పరమాత్మ దర్శనం అనేది లభించింది. యజ్ఞం ఆయనే మొదలుపెట్టాడు. ఆయన యజ్ఞంలో ఋత్విక్కులుగా చేరిన వాళ్ళు ఆయన యజ్ఞంలో పరమాత్మ సాక్షాత్కారాన్ని ఇస్తే వాళ్ళు కూడా పొందారు. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం నాభి చక్రవర్తి గారికే చేరుతుంది. విప్రాహ మంగళ పూజితాహ. ఆ విప్రుల్ని మీ అందరికీ నేనేమి పరమాత్మ సాక్షాత్కారం చేయిస్తాను, మీకు గొప్ప అవకాశాన్ని ఇస్తాను అని ఈయనేమీ పిలవలేదు. విప్రాహ మంగళ పూజితాహ. ఆ ఋత్విక్కులందరినీ యథోచితంగా మధుపర్కాదుల్ని ఇచ్చి సత్కారం చేసి గౌరవంగానే కూర్చోపెట్టాడు. ఈయన తాను ఋత్విక్కుల మీద గౌరవంగానే ఉన్నాడు. కానీ ఆయన చేసిన యజ్ఞం యొక్క ప్రభావం కొద్దీ ఋత్విక్కులు కూడా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలిగారు. ఋత్విక్కులు అంటే మామూలుగా కాదు, దేవదూతావా ఏతే యదృత్విజ అని శృతి చెప్తుంది. దేవదూతలుగా భావించి దేవతలకి ఈ యజ్ఞం చేసేటువంటి వాళ్ళకి ఇద్దరికి వారధిగా పనిచేసేవాళ్ళు వీళ్ళు అని భావించి వాళ్ళని ముందు గౌరవించి తర్వాత వాళ్ళతో పని చేయించుకోవాలి అని వేదం చెప్తుంది. దానికోసం యజ్ఞాల్లో మధుపర్క అని ఒక పద్ధతి కూడా ఉంటుంది. మధుపర్కం అంటే వివాహంలో వరుడికి ఇచ్చేటువంటి స్థాయిలో ఉండే మధుపర్కం అది. ఆ మధుపర్కం ఇచ్చి వాళ్ళని గౌరవించి అయ్యా నా తరపున యజ్ఞం చేసి పెట్టవలసింది అని ప్రార్థించాలి. అలాంటివన్నీ ఆయన చక్కగానే చేశాడు. విప్రా మంగళ పూజితాః. కానీ ఈయన యొక్క శుద్ధమైనటువంటి భావంతో చేసిన కర్మకి యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజస. ఆయన
చేసినటువంటి పనికి వీళ్ళు పరమాత్మను సాక్షాత్కరించుకోగలిగారు, పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని అందుకోగలిగారు. లేదా ఇంకో రకంగా చూసుకుంటే ఈయన యొక్క గొప్పదనం ఏంటి అంటే ఈయన ఋత్విక్కుల్ని అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎలాంటి వాళ్ళని? విప్రాహ అంటే విశేషేణ ప్రాంతి ఇది విప్రాహ. తమను ఆశ్రయించిన వాళ్ళ యొక్క కోరికలను తీర్చడానికి ఉండేటువంటి అత్యుత్తమమైన దారులను వెతుక్కునేటువంటి వాళ్ళు ఈ విప్రులు. వీళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకునేటప్పటికీ ఈయన కోరిన కోరికను వీళ్ళు చాలా ఉన్నత స్థాయిలో తీర్చేశారు. ఈయన కోరిన కోరికేమో మంచి సంతానం కావాలి అనే కోరిక. దాన్ని ఈ విప్రులు చాలా గొప్పగా తీర్చేశారు. ఎంత గొప్పగా తీర్చారు అంటే పరమాత్మనే తీసుకొచ్చి దించేశారు. ఎంత ఈయన శుద్ధమైన భావంతో చేసిన ఋత్విక్కులు సవ్యంగా పనిచేయాలి కదా, వాళ్ళు చక్కగానే పనిచేశారు. అలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు. అలాంటి వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళేమో చక్కగా పనిచేసి పరమాత్మని దించేశారు. వాళ్ళు పరమాత్మను చేసుకున్నారు. అలాగే ఈయనకు కూడా పరమాత్మ సాక్షాత్కారం అందింది. ఇంత గొప్పగా సాగినటువంటి యజ్ఞాన్ని నిర్వహించిన నాభి చక్రవర్తి గారి కంటే గొప్పవాడు మరొకడు ఎక్కడుంటాడు అని శ్రీశుకుల వారంతటి వారే అంటున్నారు. బ్రహ్మణ్యోన్య కుతో నాభే విప్రా మంగళపూజితా యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజసా అనేటువంటి ఈ గద్యంలో, ఈ శ్లోకంలో ఇలా 2 శ్లోకాలు చెప్పి చక్రవర్తి గారి యొక్క చరిత్రని ఇక్కడికి మహర్షి గారు పూర్తి చేసేశారు. నాభిచరితం అని గత అధ్యాయానికి పేరుంది, కానీ ఆ నాభి గారి గురించి కాస్తంత 7 శ్లోక గద్యాల్లో నాభి చక్రవర్తి గారి గురించిన ప్రస్తావన ఉంది కాబట్టి ఇక్కడికి నాభి చరిత్ర పూర్తయినట్లు. నాభి చక్రవర్తి గారు బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ పరమాత్మను ఉపాసన చేసుకుని ఆ పరమాత్మలో లీనమైపోవటం అనేది జరిగిపోయింది. ఆయన లాంటి గొప్పవాడు మరొకడు లేడు అనేటువంటి అంశాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఇంతటితో నాభిచరిత్ర సమాప్తం. ఇక మీద ఆ ఋషభ యోగీంద్రుడు, ఋషభదేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, ఆయన యొక్క మాహాత్మ్యాలను చెప్పడానికి పై భాగాన్ని మహర్షి గారు ప్రారంభించబోతున్నారు. మనం నిన్న సరిగ్గా ముందు వెనుక చూసుకోలేదు. ఏమేం జరిగింది, అందులో ఉండేటువంటి విశేషాలు ఏమిటి, ఇలాంటి విషయాలన్నిటినీ మనం సరిగ్గా గమనించుకోలేదు. కేవలం ఆ పరమాత్మ తాలూకు నామాలు నోళ్లలో తిరగాలి అనే అంశం దగ్గర ఆగిపోయాము. ఆ అంశాలన్నిటినీ ఒకసారి గనక తిరగదోడు చూసుకుంటే, నాభి చక్రవర్తి గారు, ఈయనకి సంతానం కావాలి అనే కోరిక ఉంది. ఈయన తండ్రి గారు ఆయన ఆగ్నేయుద్రుడు, ఆయనకి సంతానం కావాలి అనే కోరిక ఉంది. ఈయనేమో కోరికతో సత్కర్మ చేశాడు. సత్కర్మ చేస్తే పరమాత్మే సాక్షాత్కరించేశాడు. ఆయన ఇదే కోరికతో తపస్సు ప్రారంభిస్తే బ్రహ్మగారు అప్సరసను పంపించి ఊరుకున్నారు. ఇద్దరు ఒకే కోరికను పెట్టుకున్నారు, కానీ ఇద్దరి కోరికల్లో ఏదో తేడా ఉంది. ఆ తేడాన్ని బట్టి ఒక యజ్ఞంలోనేమో పరమాత్మే సాక్షాత్కరించిన వాడు నేనే పిల్లవాడిగా పుట్టేస్తాను అని మాట ఇవ్వటము, ఇచ్చేసిన వాడు అవతరించేసేయటము, ఎక్కడ లేని గొప్ప గొప్ప పనులు చేయటము అనేది ఒక కేసులో జరిగింది. ఇంకొక కేసులో అది జరగలేదు. ఆ తర్వాత ఆయన పెద్దగా నష్టపోయినట్లు మనకి కనిపించటం లేదు. కానీ ఆగ్నేయుద్రుడు ఏం నష్టపోయాడు? ఆయన కూడా 9 మంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుట్టిన వాళ్ళలో ఒకడే నాభి చక్రవర్తి అన్నట్లు ఉంది. కానీ శ్రీశుకుల వారి దృష్టి ప్రకారం చూస్తే ఆయన చాలా చాలా నష్టపోయినట్లు, ఎంతో పెద్ద అవకాశాన్ని చేజార్చుకున్నట్లు. తపస్సు చేసే స్వభావమే ఉంటే, తపస్సు చేయగలిగిన సామర్థ్యమే ఉంటే, ఆ సామర్థ్యాన్ని కాస్తంత వేస్ట్ చేసుకున్నట్లు. మన దృష్టిలో కాస్తంత, శ్రీశుకుల వారి దృష్టిలో మొత్తం బూడిదలో పోసిన పన్నీరల్లే చేసుకున్నట్లు. ఈ తేడా ఎందుకు వచ్చింది అంటే, వీళ్ళిద్దరి కోరికలలో ఏదో చిన్న తేడా ఉంది. ఆ తేడాన్ని ఎవరికి వాళ్ళు కనిపెట్టుకోవాలి. కోరికలలో తేడా ఉండటం మాత్రమే కాదు, కోరికతో చేసేటువంటి సత్కర్మలో కూడా వీళ్ళిద్దరి కర్మల్లో తేడా ఏదో ఉంది. ఆ తేడా ప్రకారం నాభి చక్రవర్తి గారి సత్కర్మ చాలా గొప్ప కర్మ అని శ్రీశుకుల వారే పొగుడుతున్నారు. ఆగ్నేయుద్రుడు చేసిన తపస్సుని పెద్దగా ఆయన ఏమీ పొగడలేదు. ఆయన తపస్సు మొదలు పెట్టాడో లేదో బ్రహ్మగారు పంపించేశారు
అనే పూర్తి చేశారు. కాబట్టి ఈ రెండు తేడాలను మనం సరిగ్గా గమనించుకోవాలి. అందులోనూ నాభి చక్రవర్తి గారి యజ్ఞాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయన చెప్పినటువంటి సప్తవిధ యోగోపపత్య అనేటువంటి పదం, ద్రవ్య దేశ కాలాది సప్తయోగోపపత్య అని చెప్పారు. ఆ యోగోపపత్తి అనే దాని గురించి కూడా సరిగ్గా మనం దృష్టి పెట్టి అర్థం చేసుకోవాలి. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏ ఒక్క అంశము పొరపాటు దొరలటానికి వీల్లేదు, ఏ ఒక్క అంశంలోనూ పొరపాట్లు జరగటానికి వీల్లేదు అనేటువంటి నియమాన్ని నాభి చక్రవర్తి గారు పాటించాడు. దాన్ని బట్టి ఆయన సక్సెస్ అయ్యారు. కాబట్టి కోరికలలో తేడా, కోరికతో చేసేటువంటి సత్కర్మలలో తేడా, వీటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అనే విషయం ఒకటి తెలుస్తోంది. రెండవది, ఏదైనా ఇలాంటి సత్కర్మలను చేసేటప్పుడు మంచి ఋత్విక్కులను సెలెక్ట్ చేసుకోవటం అనేది చేసి తీరవలసిన పని. కానీ అదే సమయంలో ఆ ఋత్విక్కుల మీద చాలా గౌరవంగా ఉండటము అనేది కూడా ప్రధానమైన పని అని ఈ ఘట్టం ద్వారా మనకు తెలుస్తోంది. నాభి చక్రవర్తి గారు ఎంత గౌరవించకపోతే, నాభి చక్రవర్తి గారు వాళ్ళ పట్ల ఎంత గొప్పగా ప్రవర్తించకపోతే, పరమాత్మ అంతటి వాడు సాక్షాత్కరిస్తే ఋత్విక్కులు మాకేం అక్కర్లేదు, నీ నామం నోళ్లలో దొర్లితే చాలు, పాపం మా యజమాని మాత్రం ఒక కోరికతో ఈ యజ్ఞం మొదలుపెట్టాడు, ఆయన కోరిక తీర్చవలసింది అని కోరుకుంటారు. సామాన్యంగా మానవ స్వభావం ప్రకారం చూస్తే దేవుడే సాక్షాత్కరిస్తే, ఒకవేళ వరాలను కురిపించే దేవుడే సాక్షాత్కరిస్తే మనకి ఇటు అటు ఏమైనా తెలిసేందుకు అవకాశం ఉంటుందా? ఏం తెలియదు. మనలో ఉండేటువంటి లిస్టే బయటకు వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలా కాకుండా వాళ్ళలో ఏ కోరికలను వాళ్ళు ఉంచుకోకుండా వాళ్ళు యజమాని తాలూకు కోరికనే పరమాత్మ ముందు ఉంచారు అంటే ఈయన వాళ్ళని ఏ స్థాయిలో గౌరవించుకుని ఉండాలి, ఏ స్థాయిలో వాళ్ళని ఇంప్రెస్ చేసి ఉండాలి అనే విషయం చాలా ప్రధానమైన విషయం. విప్రా మంగళపూజితాః అనేటువంటి రెండు పదాల ద్వారా శ్రీశుకుల వారు కూడా అదే అంశాన్ని ప్రధానంగా చెప్పారు. ఋత్విక్కులను సెలెక్ట్ చేసుకోవటం వరకు ఇష్టము, ఎవరిష్టం వారిది. కానీ వాళ్ళను ఎంచుకున్న తరువాత మాత్రం వాళ్ళని గౌరవించుకోవటంలో ఏ రాజీ పడటానికి వీల్లేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్పారు. దానితో పాటుగా ఋత్విక్కులు, నాభి చక్రవర్తి గారి ఋత్విక్కులు, వాళ్ళ యొక్క గొప్పదనము, పరమాత్మ కనిపిస్తే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలలో ఉండేటువంటి జ్ఞానము, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు. ఈ విషయాలన్నిటినీ మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాము. పరిశీలించుకుని మన ఋత్విక్కుల పట్ల మనం గౌరవంగా వ్యవహరించటము, అదే సమయంలో మనం ఋత్విక్కులుగా ఉన్నప్పుడో లేదా మనం అలాంటి పనులలో ఉన్నప్పుడో ఎవరికి లాభం కలగాలో వాళ్ళ లాభం కోసం ప్రయత్నం చేసుకోవటము, ఈ లాభము నష్టము అనేటువంటి పదాలు వచ్చినప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను తీసుకోవటము అనే అంశాల మీద మనం దృష్టి ప్రసరింపజేసుకుని మనం కూడా నాభి చక్రవర్తి గారి లాగా కనీసం కోరికలు కోరకూడదు అని చెప్తున్నారు, కనీసం కోరినప్పుడైనా ఆ కోరిక సవ్యంగా ఉండేటట్టు, దాన్ని తీర్చుకునేటువంటి విధానం సవ్యంగా ఉండేటట్లు మనం జాగ్రత్త చూసుకుందాము. అలాంటి జాగ్రత్తలను మరింత మన విషయంలో తీసుకునేటట్లు చేయవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాస అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. భక్తిగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది. వ్యాస మహర్షి పురాణాలన్నీ రాసి ఇంకా మనస్సులో ఏదో చింత ఉన్నదని భావన చేసి శ్రీమద్ భాగవతాన్ని రచించారని కూడా లోకంలో పెద్ద ప్రసిద్ధి ఉంది. అది నిజమే. ఎందువల్లంటే భాగవత సారం మనం చూస్తే మనస్సుకి ఎంతో శాంతి కలుగుతుంది, అందువల్ల అది నిజమే. కానీ ఈ పదాల యొక్క గుంభన చూస్తూ ఉంటే సాహిత్యంలో మనకి నారికేళపాకం, ద్రాక్షాపాకం అని ఉన్నాయి. ద్రాక్షాపాకం అంటే ద్రాక్ష పండులాగా తీయగా లోపలికి వెళ్ళిపోయేటువంటి చక్కని పదాల గుంభన. నారికేళపాకం అంటే కొబ్బరికాయని మనం పగలగొట్టి అందులో ఉన్నటువంటి కొబ్బరిని తీసుకుని తినడం కొంచెం కష్టసాధ్యమైన విషయం. అది ఎంత కష్టమో అది తీయగానే ఉంటుంది, కానీ ద్రాక్ష అంత తేలిగ్గా అది కొరుకుడు పడదు.
అలా ఇక్కడ పదగుంభనం చూస్తుంటే నారికేళ పాకం కనిపిస్తోంది. ఏమాత్రం కన్ను చెదరినా రామునితో కపివరుండిట్లని అనాల్సిన చోట రాముని తోక పివరుండిట్లని అని పదచ్ఛేదం వచ్చేసేటువంటి ఒక కఠినమైన పరిస్థితి కనిపిస్తోంది. అందువల్ల ఏకాగ్రతగా మనం యథాశక్తి పారాయణ కార్యక్రమాన్ని నడిపించుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో తృతీయ అధ్యాయంలో 13వ గద్యం నుంచి పారాయణ ప్రారంభం చేసుకుంటున్నాం. అలాగే 4వ అధ్యాయంలో కూడా గద్య పద్య భాగాన్ని పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే తృతీయాధ్యాయే గద్యభాగః కించ అయం రాజర్షిః అపత్యకామః ప్రజాం భవాదృశీం ఆశాసానః ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోరపి భవంతముపధావతి ప్రజాయాం అర్ధప్రత్యయః ధనదమివ అధనః ఫలీకరణం కోవా ఇహతే అపరాజితః అపరాజితయా మాయయా అనవసిత పదవ్యా అనావృతమతిః విషరయా అనావృత ప్రకృతి అనుపాసిత మహచ్చరణః యదుహవావ తవ పునః అదభ్రకర్తః ఇహ సమాహూతః తత్ర అర్థధియాం మందానాం నః తద్యద్దేవహేళనం దేవదేవా అర్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుం అవిదుషాం శ్రీ శుక ఉవాచ ఇతి నిగదేన అభిష్టూయమానః భగవాన్ అనిమిషర్షభః వర్షధర అభివందిత చరణః సదయం ఇదమాహ శ్రీ భగవానువాచ అహోబత అహం ఋషయః భవద్భిః అవితథగీర్భిః వరమసులభం అభియాచితః యదముష్య ఆత్మజః మయా సదృశః భూయాదితి మమ అహమేవ అభిరూపః కైవల్యాత్ అథాపి బ్రహ్మవాదః న మృషా భవితుమర్హతి మమైవ హి ముఖం యద్విజదేవ కులం తతః ఆగ్నేధ్రియే అంశకలయా అవతరిష్యామి ఆత్మతుల్యం అనుపలభమానః ఇతి శ్రీ శుక ఉవాచ ఇతి నిశామయంత్యాః మేరుదేవ్యాః పతిమభిధాయ అంతర్దధే భగవాన్ బర్హిషి తస్మిన్నేవ విష్ణుదత్త భగవాన్ పరమర్షిభిః ప్రసాదితః నాభేః ప్రియ చికీర్షయా
నాభేః ప్రియచికీర్షయ తదవరోధాయనే తదవరోధాయనే మేరుదేవ్యాం మేరుదేవ్యాం ధర్మాన్ ధర్మాన్ దర్శయితు కామః దర్శయితు కామః వాతరశనానాం వాతరశనానాం శ్రమణానాం శమనానాం ఋషీణాం ఋషీణాం ఊర్ధ్వమంథినాం ఊర్ధ్వమంథినాం శుక్లయా తనువా శుక్లయా తనువా అవతతార అవతతార ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే తృతీయోऽధ్యాయः తృతీయోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్థోऽధ్యాయः చతుర్థోऽధ్యాయः శ్రీశుక ఉవాచ శ్రీశుక ఉవాచ అథః అథః తం తం ఉత్పత్యైవ ఉత్పత్యైవ అభివ్యజ్యమాన అభివ్యజ్యమాన భగవల్లక్షణం భగవల్లక్షణం సామ్యోపశమ సామ్యోపశమ వైరాగ్యైశ్వర్య వైరాగ్యైశ్వర్య మహావిభూతిభిః మహావిభూతిభిః అనుదినం అనుదినం ఏధమానానుభావం మేధమానానుభావం ప్రకృతయః ప్రకృతయః ప్రజాః ప్రజాః బ్రాహ్మణాః బ్రాహ్మణాః దేవతాశ్చ దేవతాశ్చ అవనితల సమవనాయ అవనితల సమవనాయ అతితరాం అతితరాం జగృధుః జగృధుః తస్య హవా తస్య హవా ఇత్థం ఇత్తం వర్ష్మణ వర్ష్మణ వరీయస వరీయస బృహచ్శ్లోకేన బృహచ్శ్లోకేన చౌజస చౌజస బలేన బలేన శ్రియా శ్రియా యశస యశస వీర్యశౌర్యాభ్యాంచ వీర్యశౌర్యాభ్యాంచ పితా పితా వృషభ ఇతి రిషభ ఇతి ఇదన్నామ చకార ఇదన్నామ చకార తస్య హీంద్రః తస్య హీంద్రః స్పర్ధమానః స్పర్ధమానః భగవాన్ భగవాన్ వర్షే నవవర్ష వర్షే నవవర్ష తదవధార్య 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 భగవాన్ భగవాన్ వృషభదేవః వృషభదేవః యోగేశ్వరః యోగేశ్వరః ప్రహస్య ప్రహస్య ఆత్మయోగమాయయా ఆత్మయోగమాయయా స్వవర్షం స్వవర్షం అజనాభం నామ అజనాభం నామ అభ్యవర్షత్ అభ్యవర్షత్ నాభిస్తు నాభిస్తు యథాభిలషితం యదాభిలషితం సుప్రజస్త్వం సుప్రజస్త్వం అవరుధ్య అవరుధ్య అతి ప్రమోద భర విహ్వలః అతి ప్రమోద భర విహ్వలః గద్గదాక్షరయా గిరా గద్గదాక్షరయా గిరా స్వైరం స్వైరం గృహీత నరలోక సధర్మం గృహీత నరలోక సధర్మం భగవంతం భగవంతం పురాణ పురుషం పురాణ పురుషం మాయా విలసిత మతి మాయా విలసితమతి వత్స వత్స తాతేతి తాతేతి సానురాగం సానురాగం ఉపలాలయన్ ఉపలాలయన్ పరాం నిర్వృతిం పరాం నిర్వృతిం ఉపగతః ఉపగతః విదితానురాగం విదితానురాగం ఆపౌర ప్రకృతి జనపదః ఆపౌర ప్రకృతి జనపదః రాజా నాభిః నాజానాభిః ఆత్మజం ఆత్మజం సమయసేతు రక్షాయాం సమయసేతు రక్షాయాం అభిషిచ్య అభిషిచ్య బ్రాహ్మణేషు బ్రాహ్మణేషు ఉపనిధాయ ఉపనిధాయ సహ మేరుదేవ్యా సహ మేరుదేవ్యా విశాలాయాం విశాలాయాం ప్రసన్న నిపుణేన ప్రసన్న నిపుణేన తపసా తపసా సమాధియోగేన సమాధియోగేన నరనారాయణాఖ్యం నరనారాయణాఖ్యం భగవంతం భగవంతం వాసుదేవం వాసుదేవం ఉపాసీనః ఉపాసీనః కాలేన కాలేన తన్మహిమానమవాప తన్మహిమానమవాప యస్యః పాండవేయ యస్యః పాండవేయ శ్లోకా ఉదాహరంతి శ్లోకా ఉదాహరంతి కోను తత్కర్మ రాజర్షేః కోను తత్కర్మ రాజర్షేః నాభేరన్వాచరేత్ పుమాన్ నాభేరన్వాచరేత్ పుమాన్ అపత్యతామగాద్యస్య అపత్యతామగాధ్యస్య హరిశుద్ధేన కర్మణ హరిశుద్ధేన కర్మణ బ్రహ్మణ్యోన్యః
కుతో నాభేః బ్రహ్మణ్యోన్యః కుతో నాభేః విప్రామంగళపూజితాః విప్రామంగళపూజితాః యస్య బర్హిషి యజ్ఞేశం యస్య బర్హిషి యజ్ఞేశం దర్శయామాసు రోజసా దర్శయామాసు రోజసా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే చతుర్థాధ్యాయే చతుర్థాధ్యాయే గద్యపద్యభాగః గద్యపద్యభాగః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.